రైట్ ఒక్కరుండి ఎవరైనా ఒకరు మంచి రేవంత్ రెడ్డి మిగతా రెడ్డి ఏదైతే పత్రికా విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈరోజు వర్షాలు వస్తలేవు కదా, రైతులకు ఏ రకంగా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కు ఆయన ఏం మాట్లాడిందంటే నిర్లక్ష్యంగా వ్యంగ్యంగా టీఆర్ఎస్ నాయకులను కోసి ఆ రక్తాన్ని పంటల మీద చల్లితే పంటలు అవే పడతాయని చెప్పేసి అవహేళనగా మాట్లాడింది. కాబట్టి ఈ మాటలు ఏవైతున్నాయో రైతులకు అట్లాగే తెలంగాణ ప్రజానికానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడినటువంటి మాటలు కావు అవి. కాబట్టి ఇది చాలా తీవ్రంగా అందరూ కూడా వ్యతిరేకిస్తూ దీనిపైన అతను రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడింది. కాబట్టి మనకు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి ఈ మాట మాట్లాడితే తప్పు అని చెప్పి తెలియదా, తెలిసి కూడా కావాలని బల్పు మాటలతో మాట్లాడిన దానికోసమే అంతా ఆలోచన చేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పైన ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి మా కార్యకర్తలందరి ఆధ్వర్యంలో ఇక్కడికి మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి బుద్ధి లేని మాటలు మాట్లాడింది. కాబట్టి దీనిపైన ఎన్నో మాటలు మాట్లాడినా అందులో ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి మాటలు. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులను సిఐ గారిని అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ.